72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి వారికి లగ్నంలో ఆ రాశిలో బృహస్పతి ఉచ్చస్థానంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి వీరు చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు, మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం, చేసేటటువంటి అన్ని కార్యక్రమాలలో విజయాన్ని పొందేటటువంటి పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితి వీరికి ఉండేటటువంటి అవకాశం. పనులన్నీ కూడా దిగ్విజయంగా జరిగేటటువంటి స్థితి. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ స్థానాధిపతి లాభస్థానంలో ఉండడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఆనుకూల్యతలు ఉండేటటువంటి అవకాశం, ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశం, దాచుకునేటటువంటి అంటే డబ్బు రావడమే కాకుండా వచ్చినటువంటి డబ్బుని జాగ్రత్తగా దాచుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితి 17వ తేదీ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైనా ప్రధానంగా ఆర్థిక విషయంలో నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే 17వ తేదీలోపు ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఉండేటటువంటి ఉన్నత విద్యలకి సంబంధించినటువంటి వారికి కూడా మంచి అవకాశం. ఉన్నత విద్యలకి సంబంధించిన స్థానాధిపతి ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా, ఉచ్చస్థానంలోకి రావడం ద్వారా చేసేటటువంటి ఏదైతే విద్యా ప్రయత్నం, ఉన్నత విద్యలు చదువుకోవాలి అనేటటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రాశి వారందరూ కూడా చక్కగా దేవతా దర్శనాలు, దివ్యమైనటువంటి అంటే గొప్ప క్షేత్రాలకు వెళ్ళడం, విశేషమైనటువంటి దేవతా సందర్శనాలని కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ నెల. ఈ రకమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎప్పటి వరకు అంటే 17వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి ఈ 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా కొన్ని నిర్ణయాలు కాస్త జాగ్రత్తగా ఆపడం అవసరం. ఉద్యోగ విషయంలో మారడం కానీ, ఉద్యోగ విషయంలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇట్లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ 21వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ ఉద్యోగ విషయంలో అనవసరమైనటువంటి ప్రయత్నాలు కాకుండా ఏదైనా అంతలోపు నిర్ణయాలు తీసుకోవాలి అనేటటువంటి పరిస్థితే ఉంటే కనుక మంగళవారం పూట ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి అర్చన చేసుకోవడం కానీ, అభిషేకం కానీ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే అంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా వివాహ విషయంలో కాస్త కొంచెం చికాకులుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు అవసరం. వివాహ ప్రయత్నాలు చేసేవారు గనక ఏదైనా ఇబ్బందుల నుంచి అధిగమించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం కానీ, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ చేస్తే కనుక మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అన్ని రకాలైనటువంటి పనులకు సంబంధించినటువంటి ఆనుకూల్యతలు ఏర్పడతాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో ఈ 21వ తేదీ తర్వాత చేసేటటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంకా ఆర్థికపరమైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం. ఏదైనా చికాకులు ఉంటే గనక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమంతునికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానంగా ఆడవారి యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రతి కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి.
ఈ ఆడవారు ప్రధానమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి ఆరాధనలు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహజంగా సహజరాశి చక్రంలో కుటుంబ స్థానానికి, కళత్ర స్థానానికి అంటే వివాహ స్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక కుటుంబంలోంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆడవారిది. కాబట్టి బాధ్యత ఎక్కువ అవుతుంది. కుటుంబపరమైనటువంటి దోషాలు ఏవైనా ఉన్నా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి అన్నా, ఇంకా పెళ్ళి అనేది భార్యకి భర్త, భర్తకి భార్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, పెళ్లికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అన్నా ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఈ కుటుంబ స్థానానికి అంటే వృషభ రాశికి, కళత్ర స్థానానికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వధువుకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టే ప్రతి వివాహంలో పెళ్ళి పత్రికల్లో వధువు పేరు చెప్పే ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటుంటారు. అందుకోసం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ కుటుంబపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, కళత్రపరమైనటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండడానికి మనం ఆ రకంగా మన పెద్దవాళ్ళు ఈ వధువుకి పేరుకు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు చెప్తూ సంబోధిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి దోషాలు అవన్నీ కూడా పోవడానికి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే, నిత్యకృత్యంలో ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఒకవేళ పూజా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అయినా ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో తులసి సేవ చేసుకుంటే, ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తూ తులసి ఎప్పుడు కూడా సజీవంగా ఇంట్లో కళకళలాడుతూ, అంతేకాకుండా ఆ ప్రతిరోజు ప్రదోషం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి ప్రక్రియలు. చాలా చిన్నటువంటి ప్రక్రియలే కానీ మంచి ప్రక్రియలు అనమాట, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలు. అంతేకాకుండా ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలి అంటే అతిథి సత్కారం నిత్యం జరుగుతూ ఉండాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదు కాదు అనకుండా సేవాభావంతో వారిని చూసుకుంటూ వచ్చినటువంటి వారికి పానీయాలు, ఆహారాలు ఇస్తూ ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఉంటూ చక్కటి ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి సేవ, అతిథి సేవ, ఈ మూడు చక్కగా ప్రతి ఇంట్లో కూడా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, లక్ష్మి అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ, ఈ కుటుంబ స్థానం, కళత్ర స్థానం అని చెప్పాను కదా, అవి రెండు మారక స్థానాలు కూడా. అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతూ చక్కగా ఆయుర్దాయం పెంచుకుంటూ ప్రతినిత్యం కూడా సేవాభావంతో అతిథి సేవ చేసుకుంటూ, తులసి సేవ చేసుకుంటూ, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతినిత్యం కూడా దేవతా ఆరాధన మార్గంలో ఉంటూ అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.